నమస్తే. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 త్రిదండి రామానుజ అహోబిళ స్వామి గారు ఈరోజు మనతో ఉన్నారు. పలు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆయనతో ఈరోజు మాట్లాడదాం. నమస్తే స్వామీజీ. జై శ్రీమన్నారాయణ. సో శ్రీరామనవమి గురించి వివరించండి. ఎందుకంటే రాముడికి ముందు అలా శ్రీ అని ఎందుకు వచ్చింది, అలాగే శ్రీరామనవమి రోజు పూజా విధానం కూడా ఎలా ఉండాలి? ఆయనకి శ్రీ రావడం అంటే సహజంగా ఆయన రామచంద్రుడు శ్రీరాముడు అంటాం కదా. రమయతీతి రామ, అందరినీ రమింపజేసేవాడు రామచంద్రుడు. అలా రమింపజేసే రాముడికి ఎప్పుడూ తోడుగా ఉండేది లక్ష్మీదేవి శ్రీ. అలా అందరికీ శోభను కలిగించేవాడు, మంగళాలను కలిగించేవాడు కనుక శ్రీ శబ్దానికి మంగళం అని కూడా పేరు. అందరికీ మంగళాలు ఇస్తాడు. అందువల్ల శ్రీరామ అని ఆయన మనం పిలుస్తాం అన్నమాట. అయితే ఆ రామచంద్రుడి పూజా విధానం అంటే మనం ఎలా చేసినా ఆయన అంగీకరిస్తాడు. పూజ చేస్తే ఒక మాట రామాయణమే మనకి చెప్తుంది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే అంటాడు రామచంద్రుడు విభీషణుడికి అభయం ఇచ్చే సందర్భంలో. ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే తను ఒక వ్రతం పెట్టుకున్నాడు. లోకంలో మనందరం ఎలా పూజలు వ్రతాలు పెట్టుకుంటామో రాముడు ఒక వ్రతం. ఏమిటా వ్రతం? ఒక్కసారి వచ్చి అడగాలట మనందరం. ఏమని అడగాలి? రామా, నేను నీవాణ్ణి అనాలి, తవాస్మి అనాలి. కానీ ఎవడైనా నీవాణ్ణి అంటాడేమో అని చూస్తే ఎవడు అంటల్లా. పోనీ నువ్వే నావాడివి అనరా, అలా అయినా రక్షిస్తా అంటే నువ్వు నావాడివి అంటలేదు. ఎవడికి వాడు నేనే అని కూర్చుంటున్నాడు అహంకారంతో. అలా అనేవాళ్ళని ఎలా? అందుకని రామచంద్రుడు అంటాడు, ఒరే వచ్చి నీవాడిని అనరా చాలు, తవాస్మి ఇతి చ యాచతే. వచ్చి నన్ను వచ్చి యాచించి నన్ను రక్షించు అని ప్రపన్నాయ. ప్రపన్నుడు అంటే నువ్వే నాకు సర్వరక్షకుడు అని పరమాత్మని పట్టుకున్నవాడు ప్రపన్నుడు అంటారు. వాడి కొరకు స్వామి ఏం చేస్తా అన్నాడు? అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. ఇది నా వ్రతం అన్నాడు. సకల భూతాల నుంచి వాడిని రక్షిస్తాను అన్నాడండి. ఇంతకంటే గొప్ప వ్రతం ఎవరు పడతారు చెప్పండి? ఒక చిన్న మాట అంటే చాలన్నారు. మిగతా వాళ్ళకి చేయాల్సిన పూజలు వేరు, రాముడికి చేయాల్సిన పూజ చాలా తేలిక. ఒకసారి ఆయన దగ్గర కూర్చొని నీవాణ్ణి అంటే ఒక్కసారి అంటే చాలట, 100 సార్లు కూడా నక్కర్ల, అంత గొప్పవాడు. ఇంకో మాట కూడా చెప్పాడు రాముడు. ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే, మిత్రభావేన సంప్రాప్తం, మిత్రుడిగా నటిస్తూ వచ్చినా చాలట. నిజంగా వాడికి లోపం లేదు, కానీ ఊరికే పైకి మాత్రం నవ్వుతున్నాడు, నేను నీ ఫ్రెండ్ అని అన్నట్టు. అలా నటిస్తూ వచ్చినా పర్వాలేదు. అలాంటి వాడిని నత్యజేయం. త్యజేయం అంటే వదిలిపెట్టడం, నత్యజేయం అంటే వదిలిపెట్టను అంటున్నాడు. ఎప్పటికీ కథంచన, ఎప్పటికీ వదిలిపెట్టను. ఒకసారి పట్టుకున్నాను, వాడిని రక్షిస్తానన్నానంటే వాడిని రక్షించే తీరుతాను అని. ఇది రాముడు వ్రతం. ఇలాంటి గొప్ప మాట ఎవరు చెప్తారు చెప్పండి? అందుకే మన పెద్దలంతా అంటారు, దైవం అంటే రామచంద్రుడే, ఆయన మనం ఆశ్రయించుకుంటే చాలు అని. కర్పారి రామ పిరానయ్యల్లాల్ మొత్తం కర్పరో. చాలామంది చదువుతూ ఉంటారు, నేను డిగ్రీ చదివా, ఈ కోర్సు చేశా అంటారు. ఎందుకు ఆ కోర్సులు? రాముని చదవంటారా చాలు, మానవత్వపు విలువలు ఉంటాయి అంటారు. ఆ విలువలు కలిగిన వాడు రామచంద్రుడు కనుక ఆయన్ని మనం ఆరాధించడం చాలా తేలిక. చక్కగా 4 పుష్పాలు తీసుకోండి, మనం తులసి దళాలు తీసుకోండి, వస్తే రామాష్టోత్రం చెప్పొచ్చు. లేకపోతే ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీరామాయ నమః అంటూ మనం సమర్పించే ప్రతి పుష్పము ఆయనకి చేరుతుంది. చాలా సులభుడు, సులభారాధ్యుడు అంటారు విష్ణు అని. ఇక వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టడం అనుకున్నటువంటి కారణం? ఎండాకాలం వడపప్పు పానకం చలవ చేస్తుంది కదా మీకు. ఎండాకాలం కనుక సహజంగా రెండుండి, ఒకటి భగవంతునికి చల్లబరిచేది ఆయన హృదయాన్ని. ఎందుకు చల్లబరచాలి? ఎందుకు వేడెక్కుతుంది దేవుడు హృదయం? పిల్లవాడు అల్లరి చేశాడు అనుకోండి, తండ్రికి ఒళ్ళు వేడెక్కదు, నా ఒళ్ళు మండిపోతుందిరా నిన్ను చూస్తే అంటాడు. ఎందుకు ఒళ్ళు మండుతుందంటే పాడు పనులన్నీ చేస్తున్నాడు కనుక. ఎన్ని పాడు పనులు చేస్తున్నాడు కనుక ఆయన ఒళ్ళు మండిపోతుంది. దేవుడికి కూడా మనం చూస్తే ఒళ్ళు మండుతూ ఉంటుంది. పైకి ఒకలా ఉంటాడు, వీడు చేసే పనులన్నీ ఇలా ఉంటున్నాయి. అందుకని వీడిని ఎలా అయినా సరే శిక్షించాలి అనుకుంటాడు. ఇప్పుడు ఈ పానకం వడపప్పు పెట్టి, తండ్రి కొంచెం చల్లబడవయా, నన్ను అనుగ్రహించవయా అని చెప్పడానికా అన్నట్టుగా పానకం వడపప్పు పెడతారు. 2, ఎండాకాలంలో బెల్లం నీళ్ళు తాగితే వడదెబ్బ తగదు.
దేవుడు పూజ వెనకాతల ప్రతిదీ మన రక్షణ కోసమే తప్ప వేరు లేదు. ఇప్పుడు దేవుడికి ఏ పుష్పంతో అయినా పూజ చేయొచ్చు, ఏదైనా నివేదన పెట్టచ్చు. మామిడి పళ్ళే పెట్టక్కల, గన్నేరు పప్పు కూడా పెట్టచ్చు. పెట్టామనుకోండి తినేది మనమే కదా, మనకి ఇబ్బంది కనుక ఆయన వద్దన్నాడు. విషం కూడా ఆయన తాగుతాడు, పూతనిస్తే తాగలేదా? పూతనిస్తే తాగాడు కదా, ఆయనకేం అవ్వాలా. కానీ మనం కనుక విషం పెట్టామనుకోండి, చివరిలో మనమే తీర్థం ప్రసాదం పడతాం కనుక అది మనకి హాని. అందుకని దాన్ని అవాయిడ్ చేశాడు. నా కంఠకారికా పుష్పం దేవాయ వినివేదయేత్. ముళ్ళున్న పుష్పాలతో దేవుడికి అర్చన చేయకూడదు. ఎందుకు అర్చన చేయొద్దు? అసలు గడ్డి పువ్వు కూడా ఏమని చెప్తున్నారు కదా మన పూర్వాచార్యులు. అంటే ముళ్ళ పువ్వు కోసేటప్పుడు అది ఎక్కడైనా నీకు గుచ్చుకుంటుందేమో, అలా గుచ్చుకుంటే నా భక్తుడు బాధపడతాడు అని పరమాత్మ నాకు వద్దన్నాడు. అలా అనమాట. బంతిపూలు ఉన్నాయి, బంతిపూలు వాడం మనం పూజకి, ఎందుకంటే దాని నుంచి వచ్చే విషవాయువులు వస్తాయి. అది దేవుడిని ఏం చేయదు, కానీ మనకి హానికరం. మనకి ఏది హానో అది దేవుడికి మనం పెట్టాం. పెడతారా అలాగా? ఇప్పుడు చెప్పండి, మీరు బాదం పప్పు పెడతారు, గన్నేరు పప్పు పెడతారా? ఎందుకు? మనం తీసుకోం కనుక. అంతే, మనకి ఏది మంచి చేస్తుందో అది దేవుడికి పెట్టచ్చు. ఇక శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం నవమి కళ్యాణం, మళ్ళీ తర్వాత రోజు వచ్చేసి పట్టాభిషేకం చేయాలంటారు. సో ఇలా ఇది ఎందుకు? అలాగే సాయంత్రం పూట చేయాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఏం పనులు? మనకి సహజంగా ఏంటంటే యస్య అవతార దివసే తస్య కళ్యాణమాచరేత్ అని శాస్త్రం చెప్తుంది. ఏ రోజు రాముడు అవతరించాడో, అంటే ఏదైనా పరమాత్మ ఏ రోజు అవతరించాడో ఆ రోజు కళ్యాణం చేయాలి అని నియమం ఉంది. ఎందుకంటే పెరమాళ్ళు ఎప్పుడైతే అవతరించినప్పుడు వెంటనే అమ్మవారు పక్కన ఉందనుకోండి, ఆయనలో ఉండే కొంచెం క్రోధాన్ని చల్లబరుస్తున్నారు అమ్మ. వాడిని ఏం చేయకండి, వాడు మన పిల్లవాడేనండి, వాడిని రక్షించండి అని అమ్మ చెప్తుందట. అందుకోసం అమ్మ ఎప్పుడు పక్కన ఉండాలి. అందుకని అమ్మ ఉండడం అంటే దయ అని అర్థం అండి. భగవంతుడు ఎప్పుడు దయ కలిగిన వాడైతేనే మనకు అన్నీ వస్తాయి, సంపదలైనా అనుగ్రహమైన. అందుకోసమని కళ్యాణం చేస్తారు. ఆ తర్వాత పట్టాభిషేకం ఏంటంటే అన్నీ ఒకరోజు మనం చేయడం వీలు కాదు. మిట్ట మధ్యాహ్నం రాముడు అవతరించాడు ఒకటి. 2 దశమి నాడు పట్టాభిషేకం చేస్తారు. ఎందుకంటే పునర్వసు రాముడు పుట్టాడు. పుష్యమి తర్వాత నక్షత్రం. పుష్యమి రాముడికి సంపత్తార అవుతుంది, అంటే సంపదల్ని పెంచే తార అన్నమాట. మనకి జాతకంలో చూసేటప్పుడు తారాబలం అంటారు కదా, ఆ తారాబలం బాగుండాలి. అందుకని పునర్వసు నాడే కాకుండా నెక్స్ట్ రోజు, ఇప్పుడు చూడండి, మీరు ఒక పట్టాభిషేకం చేసుకోవాలి, లేదా ఒక ఆఫీస్లో చేరాలి కొత్తగా, మీ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటారు ఏ నక్షత్రం అయితే నాకు మంచిది అని. రాముడికి అన్ని నక్షత్రాలు సహజంగా మంచివైనా నెక్స్ట్ పుష్యమి నక్షత్రం పుష్టినిస్తుంది. అది కాకుండా పుష్యమి నక్షత్రం నాడు రాముడికి సంపత్తార అవుతుంది, అంటే సంపదలను ఇచ్చే తార నక్షత్రం కనుక ఆ రోజు పట్టాభిషేకం చేస్తారు. రాజు అయినవాడు ఎప్పుడు కూడా సంపద లేనివాడు కాకూడదు, సంపన్నుడు అవ్వాలి. కేవలం డబ్బులే కాదు కదా సంపద అంటే, ప్రజలంతా సుఖంగా ఉండడం. అందుకే రాముడు రాజయ్యి ప్రజలందరినీ చక్కగా పాలించాడు. ప్రతి ఒక్కడు మాకు రాముడే కావాలి అనేలాగా పరిపాలన చేశాడు అనమాట. అందుకని నెక్స్ట్ డే చేస్తారు. అంటే ఒక్క విషయం, ఇప్పుడు ఆధ్యాత్మికత భక్తి రెండు ఒకటే అంటారా? రెండిట్లో తేడా ఉందా? ఉంటే కనుక అసలు ఏంటి, మన నిత్య జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఆధ్యాత్మికం అంటే మనస్సు. ఎందుకంటే ఈ మనస్సు శరీరం 2 కలిస్తే ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని 3 ఉంటాయి. సరే, మిగతా పక్కన పెట్టేస్తే ఆధ్యాత్మికం అనేది మనం పారిభాషికంగా తీసుకుంటే, భక్తి ఉంటేనే వాడిని ఆధ్యాత్మికంగా వాడు ఎంత గొప్పవాడండి అంటారు. భక్తి లేకపోతే వాడు ఆధ్యాత్మికంగా ఎక్కడ అవుతాడు? భక్తి అనేది ఒక తీవ్రమైన ప్రేమ. అది ఆ ప్రేమ వ్యక్తుల మీద ఉంటే లవ్ ఎఫెక్షన్ అంటుంటారు, అది దైవం మీద ఉంటే దాన్ని భక్తి అంటారు. ఆ భక్తి దైవం మీద ఎంత మనకు ఉంటే అంత వాడు గొప్పవాడు అవుతాడు అనమాట. అందువల్ల ఆధ్యాత్మికం భక్తి 2 ఒకటే. ఆధ్యాత్మికంగా వాడు ఉన్నాడంటే భక్తితో కూడి ఉంటేనే వాడు ఆధ్యాత్మికం. ఇక ఇప్పుడంతా సైన్స్ డామినేషన్ కాబట్టి భక్తి మార్గంలో ఉన్నవారు సైన్స్ని ఎలా చూస్తారు, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సైన్స్ని ఎప్పుడు కాదనేది ఏం లేదు. ఎప్పుడు సైన్స్ని మనం కాదంటామంటే ఆధ్యాత్మికం కంటే వేరుగా పోతాము అంటే అది కుదరని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ ఎన్ని రకాలుగా డెవలప్ అయినా ఇంతవరకు ఎంతోమంది పరిశోధన చేసినా తెలుసుకోలేనిది ఒకటే, వాడెవడో వాడికి తెలియదు. అంటే సోల్. ఇంతవరకు సోల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. ఎంత ఉంటుందో మనకి శాస్త్రం చెప్పింది. ఇప్పుడు మన వెంట్రుక ఉంది కదా,
ఆ వెంట్రుక కొన భాగాన్ని 100 భాగాలు చేస్తే దాంట్లో ఒక భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేస్తే ఒక భాగం అంత ఉంటుంట మనం. అంత ఉండే వాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ జీవో భాగ సవిజ్ఞేయ అంటారు. జీవుడు అంత అణువు. ఇప్పుడు మనకి సైన్స్లో చెప్పే అణువు కాదు, అణువు మళ్ళీ ఛేదించడానికి వీలవుతుంది, అది పరమాణువు అంటున్నారు. అసలు ఛేదించడానికి కూడా వీలు కాని ఏదో దానికి పేరు అణువు అంటారు. అంటే రంపంతో కొయ్యడానికి కానీ లేదు ఇంకోటి ఏదో దాంట్లో చొచ్చుకుపోవడానికి వీలుగా ఉంటే అది అణువు కాదు. అసలు దాంట్లోంచి వెళ్ళడానికి వీలు కాదనమాట, దాన్ని అణువు అంటారు. అంత అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాం మనందరం. సోల్ అనేది మరి ఈ సోల్ని ఇంతవరకు కూడా కనిపెట్టలేకపోయాడు కదా. తర్వాత ఇప్పుడు ఈరోజు మన వాళ్ళందరూ చంద్రమండలానికి సూర్యమండలానికి గమనం చేయడానికి చేస్తూ అబ్బా సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నారు. కానీ పూర్వమే మన గ్రంథాల్లో ఇక్కడి నుంచి చంద్రమండలం ఎంత దూరం ఉంది, సౌరమండలానికి ఎలా వెళ్ళాలి, సౌరమండలానికి మొన్న ఆదిత్య ఎల్వని పంపించారు. దానికంటే ముందు గ్రావిటీ ఇటు భూమికి ఉండే గురుత్వాకర్షణ, అటు సౌరశక్తికి ఉండే ఆకర్షణ లేని ప్రదేశం ఒకటి అని మన ఇస్రో వాళ్ళే చెప్పారు. ఫలానా వైదిక గ్రంథాలని మేము ఆధారం చేసుకున్నాము, ఆ గ్రంథాల్లో ఇన్ని కిలోమీటర్స్ ఇంత దూరం ఉందని చెప్తే దాన్ని మేము ఐడెంటిఫై చేసుకుని ఎంత ఫ్లూయల్ కావాలి, అక్కడికి వెళ్ళడానికి ఎన్ని రౌండ్స్ పడుతుంది మేము ఆధారం చేసుకుని ఇక్కడి నుంచి మేము ఇంధనం పంపించాము అని మన వాళ్ళే పబ్లిక్గా చెప్పారు. అంటే మన గ్రంథాల్లో ప్రామాణికత ఉందా లేదా అంటే ఆ రకంగా అన్వేషిస్తేనే వీళ్ళు సైన్స్లో వెళ్ళగలుగుతారు. కానీ ఆ శాస్త్రజ్ఞులే కొంతమంది పాశ్చాత్యులు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. సాంకేతికత అనే భావనతో సైన్స్ అనే పేరుతో ఇంతవరకు చూసాను చాలు, ఇంతకంటే పైకి వెళ్ళకండి, వెళ్తే పెను ప్రమాదం వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఆగట్ల వెళ్తుంది. అది ఏ వినాశనానికి దారితీస్తుందో ఏమవుతుందో కూడా తెలియదు. మనిషి తన జీవితం మొత్తంలో కూడా వేదాల సారాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారంటారు? ముఖ్యంగా ఈ వేదాలు అనేవి ఇంకా ఎలా ప్రచురణలోకి జనాలకి ఇంకా ఎంతగా చేరువవ్వాలి, దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది? అంటే వేద సారం అనేది మనం వేదాలను చదివి తెలుసుకుంటే మనకి తెలిసేది కాదు. ఎందుకంటే వాటికి స్వరాలు ఉంటాయి. ఇప్పుడు నేను మంత్రం చదివాను అనుకోండి, దానికి అర్థం ఏం తెలుస్తుంది? అందరికీ ఆ పాండిత్యం ఉండదు కదా. అందుకే వేదం యొక్క సారాన్ని తెలియజేయడానికి ఉపబృంహణాలని ఉన్నాయి. ఉపబృంహణము అంటే ఒకదాన్ని బాగా పెద్దగా చేసి చూపించడం. ఇప్పుడు చూడండి, మనం కంప్యూటర్లో దేన్ని ఫోటో తీశారు, దాన్ని అలా పెంచితే పెద్దగా అవుతుంది కదా. అలాగా వేదాన్ని దాని అర్థాన్ని తెలుసుకోవాలంటే పెద్ద చేసి చూపించేవి ఉపబృంహణాలు. వాటినే రామాయణ మహాభారతాలు అంటారు. స్మృతి ఇతిహాస గ్రంథాలు అన్నమాట, పురాణాలు. ఇవి మనం చూస్తే వేదం ఏం చెప్తుందో తెలుస్తుంది. అందుకనే మన రామాయణం కానీ మహాభారతం కానీ పురాణాలు కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి? వేదంలో ఉండే రహస్యాలనే చెప్తున్నాయి. సొంతగా వేదాన్ని విడిచి చెప్పిందంటే అది ప్రయోజనం కాదు. వేదానికి విరుద్ధంగా చెప్తే రామాయణమైనా మనం గ్రహించాం, వేదానికి విరుద్ధంగా మహాభారతం చెప్తే దాన్ని మనం గ్రహించాం. వేద ధర్మాన్ని చెప్తున్నాయి అందరూ, అంతే. అందువల్ల వాటి సారం తెలియాలి అంటే ఈ గ్రంథాలు చూడాలి. ఇక ముక్తి అంటే అసలు నిర్వచనం ఏంటి? మీ మార్గంలో మీరు ముక్తి కోసం అన్వేషించారా? ముక్తి అంటే మీకు చెప్పాం కదా ఇందాకే, విడుదల అని అర్థం. విడుదల. ఇప్పుడు మనం ఇలా చెప్తూ ఉన్నాం అనుకోండి, చెప్తూ ఉంటే ఆసక్తి కలిగితే దారి వేరు, లేదనుకోండి అబ్బా ఎప్పుడైపోతుందిరా బాబు అని ఆలోచిస్తారు. అమ్మా ఎప్పుడు విడుదల అవుతుందిరా నాయన కదా. అయిపోయింది అనుకోండి అమ్మాయ అని ఊపిరి పిలుస్తే అదే వాడికి విడుదల, ముక్తి అంటే. అలాగే మనం ఈ లోకంలో ఉన్నాం, ఈ సంసారంలో ఈ జీవితంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఎప్పుడు నాకు ఇందులోంచి విడుదల అవుతుందిరా బాబోయ్ అని కోరుకుంటాడు. విడుదలకే పేరు ముక్తి అని. ముక్తి అయితే విడుదలైన వాడు మళ్ళీ వచ్చి దీంట్లో పడకూడదు. ఎవడో సప్త సముద్రాలు ఇది ఇంటి ముందున్న గుంటలో పడిపోయాట, అలా ఈ శరీరం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో గుంటలో పడకూడదు. అంటే ఇంకో జన్మ ఇలా పోకూడదు. జన్మల్ని దాటాలి. అంటే వాడికి మళ్ళీ ఈ సంసార సంబంధం కలగకూడదు. వెళ్ళించోడ వాడికి ఆనందమే ఉండాలి తప్ప దుఃఖం కలగకూడదు. ఈ లోకంలో మనకి దుఃఖం ఉందా లేదా? ఇలాగే నేను చెప్తూ ఉన్నాను అనుకోండి, ఆపకుండా మీకు కాళ్ళు పీకే అనుకోండి, అబ్బా ఎప్పుడైపోతుందిరా బాబు అనిపిస్తుంది. బ్యాటరీ అయిపోతే వాడికి అనిపిస్తుంది, అబ్బా ఎప్పుడు ఆపుతారండి బ్యాటరీ సార్ అని వాళ్ళకి విసుగు. టైం అయిపోతే ఆకలి, అబ్బా వదిలేస్తే బాగుండు. ప్రతి మనిషికి ఎక్కడ చూసినా అండి ఏ పనిలోనూ వాడు ఎక్కువసేపు ఉండలేడు.
కారణం అంటే వాడికి ఆసక్తి ఉండదు కనుక. ఎందుకంటే ఈ లోకంలో ప్రతిదీ బంధహేతువే, ప్రతిదీ దుఃఖహేతువే. ఆ దుఃఖం లేకుండా చేసేది ఏదో, దేంట్లో ఉంటే ఇంకా ఇంకా రమించాలనిపిస్తుందో, ఇంకా ఆనందమే తప్ప దుఃఖం రాదు, ముసలితనం రాదు, మరణం రాదు, అలాంటి దానికి పేరు ముక్తి, మోక్షము అంటారు. మోక్షంలో ఇవేమీ ఉండవు అనమాట. వాడంటే వాడికి జన్మ ఉంటుంది, కానీ ఎప్పుడూ ఒకే ఏజ్ 35 ఏళ్ళ వాళ్ళ ఉంటాడు. వాడికి ముసలితనం రాదు, మరణం రాదు, టైం అయిపోయింది ఆకలేస్తుంది అనేది ఉండదు, నిద్ర రావడం అనేది ఉండదు. ఇవేవీ లేనిది అనుకున్నవన్నీ సంకల్పాలను నెరవేర్చేవి 8 గుణాలు చెప్తారు, అష్టగుణ ఆవిర్భావం అని. ఈ 8 గుణాలు అక్కడ ఉంటాయి. దాహం ఉండదు, మరణం రాదు, పుట్టుక ఉండదు, ఇవేమీ లేవు. ఎప్పుడు ఒకే వయసులో ఉంటాడు, అక్కడ పెరుమాళ కైంకర్యం చేస్తుంటాడు. మీకు హ్యాపీగా ఉంటుందా ఉండదా చెప్పండి? అలాంటి జన్మ వస్తే హాయి కదండి. ఏడవకూడదు, మెయిన్ ఏ మనిషి కోరినా అదే కదా, దుఃఖం రాకూడదనే కదా కోరుకుంటారు. అలా దుఃఖం రాని చోటేదో ఆ స్థానమే వైకుంఠం అన్నమాట. దానికి పేరు ముక్తి అంటారు. ఇక అసలైన సంపద జ్ఞానం అంటారు. మరి ఆ జ్ఞానం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, అది బహురూపాలుగా కొన్నిసార్లు వికృతంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితులు. సో దీని మీద మీ అభిప్రాయం? జ్ఞానం ఎప్పుడూ వికృతంగా ఉండదండి. జ్ఞానం అనేది చాలా గొప్పది. జ్ఞానం అనేది భగవద్గీతలో కృష్ణుడు కూడా ఒక మాట చెప్తాడు. ఏమనంటే, దాంతో సమానమైనటువంటి భూమి ఇంకోటి లేదు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడు అందరికంటే గొప్పవాడు కదా. మరి అలాంటప్పుడు జ్ఞానం వికృత రూపంలోకి ఎందుకు వెళ్తుంది? అంటే మనిషి సరిగ్గా జ్ఞానాన్ని వాడట్లేదేమో. జ్ఞానం వేరు, చదువు వేరు. పుస్తక పాండిత్యం ఉంది, పుస్తకాలన్నీ చదివేయడం వల్ల వచ్చేదేమో గర్వం. గర్వం మనిషికి ప్రమాదం వస్తుంది. విద్య వల్ల, మామూలు చదివే చదువు వల్ల మనిషికి అహంకారం వస్తుంది. అహంకారం వాడికి ఇబ్బంది పెడుతుంది, ఎదుటివాడిని ఇబ్బంది పెడుతుంది. కానీ జ్ఞానం ఎప్పుడు అలా చేయదు. జ్ఞానం కలిగి ఉన్నాడు అనుకోండి, తన స్వరూపం తెలుస్తుంది కనుక ఎప్పుడు దాసుడిని నేను అనుకుంటాడు. దాసుడిని అనుకుని ఏం చేస్తాడు? భగవద్భక్తుల్ని గౌరవిస్తాడు, భగవంతుడిని ప్రేమిస్తాడు. అందువల్ల అతను జ్ఞానం కలిగిన వాడితో ప్రమాదం లేదు. మామూలు చదువు ఉంటుంది చూసారా, జ్ఞానం అంటే బాగా జ్ఞానం పండితే వాడిని పండా అంటారు, పండితుడు అని. ఆ జ్ఞానం పండిన వాడితో మామూలు జ్ఞానం అంటే మీరు అనేది మీ దృష్టిలో పుస్తకాలు చదవడం, పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం పుస్తక జ్ఞానం. అది భగవద్ అనుగ్రహం చేత కలిగే జ్ఞానం ఉంటుంది చూసారా, అది చాలా గొప్పదండి. ఆ జ్ఞానం కావాలి మనిషికి. అది పరమాత్మ తప్ప ఎవరు ఇచ్చేది కాదు. దాన్ని భక్తి రూపాపన్న జ్ఞానము అంటారు. అంటే ప్రేమతో కలిసిన జ్ఞానం. అది ఉంటే ఎక్కడ ఇబ్బంది ఉండదు, వికృత చేష్టలు ఉండవు. ఇక చిన్నజీయర్ స్వామి వారితో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? అదేవిధంగా గత 20 ఏళ్ళుగా ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు. సో మీరు నేర్చుకున్నది ఏంటి? నేర్చుకోవాల్సింది చాలా ఉంది వారి దగ్గర. వారు నాకు గురువు, దైవం, తల్లి, తండ్రి అన్నీ వారే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారిని చూసిన తర్వాత నుంచి వారి దగ్గరే అన్నీ నేర్చుకోవాలి, వారిలా చేయాలి కార్యాలు అని అనిపిస్తుంటుంది. కానీ వారిలా చేయడం ఎవరితరం కాదనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను స్వామివారి బంధువుని కాదు, పూర్వాశ్రమం నుంచి కూడా దూరంగా ఉన్న వాడిని, దూరం నుంచి చూసేవాడిని. దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో ఉండే కష్టాలన్నీ తెలిసినాయి. మామూలుగా సహజంగా వారిని చూసినప్పుడు ఎంత కార్యక్రమాలు చేస్తున్నారో, మనం కూడా చేస్తే బాగుండు, మనం కూడా అటు ఇటు తిరిగితే బాగుండు, అన్ని చోట్లకి వెళ్ళాలి అలా అనిపిస్తుండదు. కానీ నిద్రకి, తిండికి అన్నింటినీ జయించినవారు. ఒకటని కాదు, సంఘంలోనే ఉంటారు, సంఘం అంటదు. బురదలో పుట్టినటువంటి పుష్పానికి బురద అంటనట్టుగా ఆ మహానుభావుడు ఈ సంసారంలో ఉన్న ఈ సంసారాన్ని అంటించుకొని ఒక గొప్ప యోగి మా గురువు అని చెప్పుకోవడంలో నేను ఏ రకంగానూ సంశయించను. అలాంటి గొప్ప గురువు దొరికారు. ఎందుకంటే నాకే అనిపిస్తుంది, అమ్మో ఇంత బాగా చేయడం చాలా కష్టం, ఇంకా నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఒకటి వారిలో నాకు బాగా ఇంకా ఏం నేర్చుకోవాలని మీరు అడిగారు కదా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందంటే ఏంటంటే, ఏది మాట్లాడినా ప్రమాణబద్ధంగా, హేతుబద్ధంగా మాట్లాడతారు. తమ గురువులు తాను ఏదైతే మనకి పరంపరలో నేర్పారో దాన్ని ఎప్పటికీ సడలరు, దాన్ని తప్పి వెళ్ళరు, పక్కకి దారి తప్పరు. అది నాకు బాగా నచ్చుతుంది. అయితే ఆయనతో అనుబంధం అసలు ఏ రకంగా ఏర్పడింది?
మీరు సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనుబంధం ఏర్పడడం అంటే అది గురు కృప. నేనేదో సాధించాను అంటే తప్పు కదా. నేనే వచ్చాను అని చెప్పకూడదు. నన్ను ఆకర్షించింది వారు, నన్ను ఇలా తయారు చేయాలనుకున్నది వారు అనిపిస్తుండదు అంతే. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన తర్వాత నాకే అనిపించింది, నేను ఎందుకు చేయటం, నేను ఇలా చేసం లేదు. మనకు కోరిక కలిగింది వీరిలా చేయాలి అని. ఆ కోరిక కలగడంలో ప్రేరణ ఇచ్చింది కూడా వారే కదా. వారిని చూడకుండా ఉంటే కానీ నాకు ఆ ప్రేరణ కలిగేది కాదేమో. వారిని చూసిన తర్వాతే నాకు ఆ ప్రేరణ వచ్చింది. అంటే ఆ ప్రేరణ ఇచ్చిన వారు వారే, సంకల్పాన్ని కలిగించి ఈ త్రోవలో నడువని నడిపించింది వారే. ఒకవేళ అంటే ఏ సుగుణం ఉన్నా మన పెద్దలు ఒకటే చెప్తారు, మంచంతా గురువుది, చెడంతా మంది అని. అందులో చిన్నప్పటి నుంచి ఆకర్షించింది బాగా వారి నడవడిక కానీ, వారు చేసే మాటలు కానీ, వారు రాసేటి ప్రశ్నోత్తరాలు, భక్తి నివేదన అని మాసపత్రిక వస్తుండేది. అందులో చాలా చమత్కారంగా ఉండేవి. కేవలం ఒక వ్యక్తికి ఒక సందేహం ఉంటే ఆ సందేహాన్ని అంతవరకు తీర్చడమే కాకుండా అదొక ఆనందదాయకంగా ఉండేలాగా మంచిగా రాయడం అనేది చాలా బాగుంటుంది. గతంలో చెప్పాను కొన్ని ఇంటర్వ్యూస్లో, మళ్ళీ చెప్తాను ఒకసారి ఏమైంది. ఒకరు సందేహం అడిగారు, స్వామివారు ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే కుడివైపు నుంచి వెళ్తే మంచిదా అంటే నక్క ఎదురు వచ్చిందట, ఎడం వైపు నుంచి వెళ్తే మంచిదా అని అడిగాడు. స్వామివారు దానికి సమాధానం రాశారు, ఎటు నుంచి వెళ్ళినా మంచిదే కానీ నిన్ను కరవకుండా వెళ్తే మంచిది అలా సమాధానం రాశారు. అలాంటివి చాలా వస్తుండేవి సమాధానాలు. వాటి కోసం ఎక్కువ చూస్తుండేవాడిని చిన్నప్పుడు. వారి ఎక్కడన్నా మా ఇంటి దగ్గరికి వచ్చినా, ఆలయాలకు వచ్చినా ఆ సందర్భాన్ని బట్టి భలే చమత్కారంగా చెప్తుండేవారు. ఒకసారి మాకు విజయవాడలో కాఫీ హోటల్ ఆయన చాలా పరమ భక్తుడు, ఎన్నో అన్నదానాలు చేస్తుంటాడు. ఏమండి ఒకసారి మా ఇంట్లో మేము చిన్న షాప్ పెడుతున్నాం, మీరు వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టండి. మేమెందుకు కాఫీ దగ్గరికి అన్నారు. కాఫీ హోటల్స్ ఇవన్నీ మాకెందుకు? కాదు స్వామి, మీరు ఇటు నుంచే వెళ్తున్నారు కనుక ఒక్కసారి ఆ కొబ్బరికాయ కొట్టండి. సరే వారి చేత్తో కొడితే ఏదో మంచిది అని అతను అనుకుంటున్నాడు. సరే అతనికి మంచి చేస్తే ఇంకాస్త దాన ధర్మాలు చేస్తున్నాడు అని వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉపన్యాసం చెప్పారు, కాఫీ మీద ఉపన్యాసం చెప్పారు. కాఫీ తాగకపోతే ఎవరు ఉండలేరు కదా. ఉండలేని తనం ఎందుకు, అందులో ఏముంది అని తీసుకొని ఈ కాఫీ కంటే గొప్ప రసం ఇంకోటి ఉందని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తూ ఆ కనెక్షన్ పెట్టి అందరిని నవ్విస్తూ చెప్పడంలో వారికి వారే సాటి. అలా చిన్నపిల్లల్ని ఎంతోమందిని ఆకర్షించారు. ఎంతో యువత, అలాగే పెద్దలు అందరూ బాగా కనెక్ట్ అయ్యేవారు. అలా మంచి కార్యక్రమాలు స్వామి చేశారు. ఇక జై శ్రీమన్నారాయణ మంత్రంలో ఉన్నటువంటి అర్థం ఏంటి అసలు? అంటే స్వామీజీ ఒకసారి చెప్పారు, అంటే మనకి అంతటా ఉన్నవాడు నారాయణుడు కదా భగవంతుడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది వేదం. లోపల బయట అంతటా ఉండే ఒక తత్వం ఉంది. ఆ తత్వానికి పేరు నారాయణ అని పేరు. అది కాకుండా నారాయణ విడదీస్తే నారములకు ఆధారమయ్యాడు గనక ఆయన్ని నారాయణ. నారస్య అయనం అంటారు. నారములకు అయన అంటే ఆధారం అని అర్థం. ఈ పరమాత్మ అందరి లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఆయనకి జయం కలగాలి. ఆయనకి జయం కలిగితే అందరికీ మంచిది కదా. రామాయణం కూడా అదే చెప్తుంది. రామాయణం మొత్తం అయిపోయిన తర్వాత బలం విష్ణో ప్రవర్ధతాం, విష్ణువుకి బలం పెరగాలి అని చెప్తారు. ఆ విష్ణు అంతటా వ్యాపించిన వాడని అర్థం. ఎక్కడెక్కడ వ్యాపించాడని చెప్పేది నారాయణ మంత్రం. వ్యాప్తం అయ్యాడు కానీ ఎక్కడ అనేది చెప్పలేదు ఆ మంత్రం. కానీ నారాయణ పదంకి వేదం బాగా చెప్పింది. ఎక్కడెక్కడ అంటే లోపల బయట అంతటా వ్యాపించాడు. ఇప్పుడు మీరు నేను ఎక్కడ కూర్చున్నాం? కుర్చీల్లో కూర్చున్నాం, కానీ కింద లేంగా. కానీ ఆయన అలా కాదు, లోపల ఉంటాడు, బయట ఉంటాడు. అదొక తత్వం. ఆ తత్వానికి పేరు పెట్టారు నారాయణ అని. ఆ నారాయణ లోపల బయట ఉండే ఆ తత్వానికి ఎప్పుడు జయం కలగాలి, మంగళం కలగాలి అని మన స్వామివారి నేపాల్ 80లో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా స్వామివారిని సంబోధిస్తూ ఒకరికొకరు సంబోధించుకుంటూ జై జయ నారాయణ, జై శ్రీమన్నారాయణ ఇలా అనుకుంటున్నారు. అలా వాళ్ళు అనుకుంటుంటే ఇది బాగుంది, మనం కూడా ఇలాగా చేస్తే అని స్వామివారి బహిరంగంగా ఒకసారి ఉపన్యాసంలో కూడా చెప్పారు. అప్పటి నుంచి జై శ్రీమన్నారాయణ. ఫోన్ ఎత్తగానే హలో ఇవన్నీ అనుకునే బదులు ఒకసారి నారాయణ మంత్రం చెప్తే మంచిది కదా అని ఎదుటి వ్యక్తి కనపడ్డాడు. వ్యక్తికి జయం కలగాలి అనుకునే కంటే వ్యక్తిలో ఉండే పరమాత్మకి జయం కలగాలంటే ఆయన జయంతో ఉంటే వీడికి మంచిది అని
ఎదుటి వ్యక్తి కనపడిన జయ శ్రీమన్నారాయణ ఇలా అలవాటు చేశారు. అయితే విష్ణుమూర్తి సకల దేవతా స్వరూపం, కానీ 4 చేతులు 4 ఆయుధాలు ఏంటి అర్థం? 4 ఆయుధాలు కాదు, 5 ఆయుధాలు ఉన్నాయి. చతుర్భుజాలు దేనికి అంటే మనిషి అందరికీ కావాల్సినవి 4 పురుషార్థాలు అంటారు. అంటే పురుషుడు కోరేవి 4. ఏమేమిటివి అంటే పురుషుడు అంటే ఆడవాళ్ళు కొర్రా అని అడగండి. లోపల ఉండే సోల్కి పేరు పురుష అని అర్థం. ఎందుకు అంటే పురము అని దీన్ని పిలుస్తారు. ఈ పురంలో ఉంటాడు కనుక వీడికి పేరు పురుష. పురి సేతే ఇది పురుష అంటారు. ఇందులో ఉన్నవాడు కోరేవి 4 ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు. ఈ 4 అన్ని కోరికలను పర్యవసిస్తాయి. అందువల్ల ఈ 4టిని చెప్తాడు. ఈ 4 నేనే ఇచ్చేవాడిని అని 4 భుజాలు పెట్టుకున్నట్టు స్వామి. చతుర్ణాం పురుషార్థానం దాతాదేవశ్చతుర్భుజ. 4 కోరికలు తీర్చడానికి 4 భుజాలు పెట్టుకున్నాడు. అలాగే 4 ఆయుధాలు ఏమిటి అంటే ఏదైనా సరే మనిషి సవ్యంగా వెళ్ళాలి, మంచి త్రోవలో వెళ్ళాలి, వాడు అందరికీ ఆదర్శంగా ఉండాలి. అందుకే చేతిలో చక్రం పెట్టుకున్నాడు. మనిషి మనస్సు కూడా చిత్తం ఒక చోట ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నా మన మనస్సు హోటల్కి వెళ్తుంది, సినిమాలకు వెళ్తుంది, తర్వాత చేయబోయే కార్యక్రమాలు అన్ని చోట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు. అలా వెళ్ళనివ్వకు, సవ్యంగా తిరగాలి నీ మనస్సు. అందుకే దాన్ని సుదర్శనం అని పిలుస్తారు. చక్రం మన చిత్తానికి సూచకం, మనస్సుకి. నీ మనస్సుని నేనే కంట్రోల్ చేస్తా అని చెప్పడానికి చక్రం. దాంతోపాటు ఆయన శంఖాన్ని కూడా ధరిస్తాడు. శంఖం దేనికి సూచకం అంటే జ్ఞానానికి సూచకం. శంఖం ఉంటేనే వాక్శక్తి బాగా ఇస్తాడనమాట. అందుకే ధ్రువుడు 5 ఏళ్ల పిల్లవాడు తపస్సు చేసి స్వామి ప్రత్యక్షమయ్యాక ఏం అడగాలో చేత కాదలేదు. దేవుడు ప్రత్యక్షమయ్యాక ఇప్పుడు ఆ శంఖాన్ని బుగ్గకి తాకించాట. వెంటనే మాటలు వచ్చేసినాయి అతనికి, బాగా మాట్లాడేశాడు. అందులో శంఖం జ్ఞానానికి సూచకం అనమాట. అలాగే గద అంటే మనస్సు మంచిగా తిరగాలి, మంచి జ్ఞానంతో ఉండాలి. ఉన్న బుద్ధి మరి సరిగ్గా లేకపోతే వాడు అధోగతి చెందుతాడు. బుద్ధి గదకి సూచకం. అందువల్ల ఆ గదని పెట్టుకున్నాడు ఆయన. అలాగే లోపల వరలో కత్తి ఉంటుంది. ఆ వరకి పేరు అజ్ఞానం అంటారు. అజ్ఞానం అనే వరలో ఉంటుంది ఖడ్గం. ఖడ్గం జ్ఞానానికి సూచకం అనమాట. అందువల్ల జ్ఞానాన్ని ఇచ్చేవాడు. అందువల్ల జ్ఞానాన్ని ఇస్తారని ఖడ్గాన్ని పెట్టుకున్నాడు. అజ్ఞానము తన దగ్గరే ఉంది. అలాగే వాక్కుని ఇస్తారుగా శంఖం. తర్వాత ధనుస్సు పట్టుకున్నాడు కదా, 5వ ఆయుధం. ఎందుకు ధనుస్సు అంటే ఇంద్రియాలకి ప్రతీక. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, ఇవి ఎటు పడితే అటు పోకూడదు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నీ ఆయన వైపు వెళ్ళాలి. అంటే ఇంద్రియాలని కంట్రోలింగ్ చేసే పవర్ కూడా నేనే అని చెప్పడానికి తన చేతిలో ధనుస్సు పట్టుకున్నాడు. ఈ ధనుస్సు నా చేతిలో ఉందిరా అంటే నీ ఇంద్రియాలు కూడా నా చేతిలోనే ఉంటాయి, నేను కంట్రోలర్ని. ఎప్పుడు అది కంట్రోల్ చేస్తాడు ఆయన. మనం ప్రార్థిస్తే రిమోట్ నొక్కితే ఆగిపోతాయి. లేదనుకోండి ఆయన వదిలేస్తే ఎటు పడితే ఎటు పోతుంటాయి. ఆయన స్పీడ్ నొక్కాడు అనుకోండి స్పీడ్ వెళ్ళిపోతుంటుంది. పాస్ చేస్తే పాస్ అయిపోతుంది. ఆయన ఆధీనంలో ఉంది. అందుకే ఆయన్ని హృషీకేశ అంటారు దేవుణ్ణి. హృషీకములు అంటే ఇంద్రియాలు, వాటికి ఈశ నియామకుడు అనమాట. అందువల్ల ఆయన మనం ప్రార్థించాలి. చాలా విలువైన విషయాలన్నీ తెలియజేశారు. థ్యాంక్ యూ గురూజీ. జయ శ్రీమన్నారాయణ.